ఇండియన్ సినిమా రేంజ్ ని ఆస్కార్ లెవెల్ కి తీసుకెళ్లిన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి 100 కోట్లు వస్తే సంబరాలు చేసుకునే స్థాయి నుంచి 1000 కోట్లు కూడా తక్కువే అనిపించే రేంజ్ కి భారతీయ సినిమాను తీసుకెళ్లిన ఘనత ఆయనకే దక్కుతుంది. గతంలో సినిమా రిలీజ్ కు ముందు బిజినెస్ టాక్స్ నడిచేవి. కానీ రాజమౌళి సినిమా షూటింగ్ ప్రారంభంలోనే థియేట్రికల్ రైట్స్ తో పాటు ఓటీటీ రైట్స్ కోసం జాతీయ అంతర్జాతీయ సంస్థలు పోటీ పడుతున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి తీస్తున్న వారణాసి మూవీ ఓటీటీ రైట్స్ కోసం నెట్ఫ్లిక్స్ ఏకంగా 650 కోట్లు ఆఫర్ చేసిందట. ఇంతకు ముందు ఓటీటీలో అత్యధిక రేట్లు దక్కించుకున్న సినిమాల లిస్టులో కల్కి టాప్ ప్లేస్ లో ఉంది. కల్కి కోసం 375 కోట్లు చెల్లించారు. కేజీఎఫ్ చాప్టర్ 2కి 320 కోట్లు, RRR కోసం 300 కోట్లు ఇచ్చారు. గతంలో రికార్డులు బద్దలు కొట్టిన రేట్లకు రెట్టింపు ధరిస్తామన్నా వారణాసి హక్కులు అమ్మడానికి రాజమౌళి టీం నిరాకరించినట్లు వార్తలు వస్తున్నాయి. వారణాసి మూవీ మేకర్స్ మరింత మెరుగైన డీల్ కోసం ఎదురు చూస్తున్నారట. రాజమౌళి బ్రాండ్ ఇమేజ్, మహేష్ బాబు స్టార్ పవర్, ఇక ప్రియాంక చోప్రా గ్లోబల్ పాపులారిటీ వల్ల ఈ సినిమా రేంజ్ చాలా ఎక్కువ ఉంటుందని భావిస్తున్నారు. అందుకే కనీసం 1000 కోట్ల ఆఫర్ ఇచ్చే వారి కోసం సినిమా నిర్మాతలు ఎదురు చూస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. గ్లోబ్ ట్రాటర్ పేరుకి తగ్గట్టు గ్లోబల్ రికార్డులు బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. సినిమా షూటింగ్ ఆరంభంలోనే చాలా సినిమాల లైఫ్ టైం కలెక్షన్లకు మించిన ఆఫర్లు వస్తున్నాయి. ఓటీటీ హక్కుల రూపంలోనే 1000 కోట్లు వస్తే థియేట్రికల్ రైట్స్, మ్యూజిక్ రైట్స్, మార్చెండైజ్, అలానే కామిక్స్ వంటి అనేక ఇతర ఛానల్స్ నుంచి వచ్చే మొత్తం 3000 కోట్లు దాటే అవకాశం కనిపిస్తుంది. ఈ లెక్కన గతంలో అత్యధిక కలెక్షన్లు సంపాదించిన బాహుబలి 2 రికార్డులను రెట్టింపు రేంజ్లో రాజమౌళి సినిమానే బద్దలు కొట్టడం గ్యారంటీగా కనిపిస్తుంది.